అమ్మవారు పర్వతమ్మ ఏమి చేసిన ఇక్కడ చూడు కథను బిందే పుదన విప్పుకున్నది మా చిన్నబాయి మారమల్లె కొనేరు అయ్యా తల్లి పార్వతమ్మ నీళ్ళకంటే వేరప్పుడు వచ్చే తోవలవన పళ్ళు దగ్గర చెట్టు మీద ముళ్ళు చేసిన దండ దొరికింది ఆ దండ పట్టుకున్నది ఆ దండ పట్టుకొని రాంగ ఆ తల్లి జగమెల్ల పార్వతమ్మ మరి ఆ దండ పట్టుకొని ఇక్కడ కుమ్మరి మాధవని ఇంటికి పోయి కుమ్మరి మాధవని ఇంటికి పోయి పచ్చిన బండవలన దండ వేసుకున్నది దండ వేసుకొని ఆ తల్లి అన్నారు కొండ అడుగులు పెట్టింది కదా అందమైన నువ్వు దండనేనా దండ మీద వెనకన గౌరీదేవి ప్రత్యక్షమయ్యే ఉన్నది కాలంలో పొడమాట ఏమిటే బిడ్డ పార్వతమ్మ నీ ఇంటికి నేను లక్ష్మణయ్య వస్తున్నా అయ్యయ్య నా పేరు వృత్త గౌరీ బ్రతకలప నువ్వు నవ్వుకోమన్నాడా నువ్వు నవ్వుకోమన్నప్పుడు తల్లి పార్వతమ్మ అద్దతన దద్దరిల్లింది నా భర్త వచ్చినాక నా భర్తతో చెప్తానా భర్తతో చూసినప్పుడు వాడికి ఏం చేసిన దేవా సంగమయ్యా పార్వతమ్మ ఉండే పంచనికలు వెళ్ళిపోతాను అక్కడి సంగమే నందివాన వేసుకొని పార్వతమ్మ ఉండే పంచనికలు అరే దాని బయలు వెళ్ళిను
కూర్చున్న పెద్దలారా కళ్ళ పార్వతమోషణ భర్త మాట శివన అందుకని ఇప్పటికప్పటికి ఆడవాళ్ళకైనా భర్తల మీద భర్త మాటలు ఎన్న బాలారా పార్వతమ్మ అందుకే అల్లరి ఇప్పటికప్పటికైనా ఆడవాళ్ళకైనా భగవంతుడు పూజ మొదలుగా భర్త పూజ మొదలుగా భగవంతుని పూజగా తీరన్నారమ్మ దేవి సెంబుతముది కాలవాట సాపలు పరదలు చెప్తాడు ఎవ్వరు సాపలు ఎత్తలేరు పరదలు ఎత్తలేరు పైసలు కురువులు ఏ మన కురవాలా ఏ 4 గంటలు చేయదు కానీ నీళ్ళు పోతానవా వాటర్ 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 ప్యాకెట్ తెచ్చిన కుమరల దుకాణం తెచ్చింది వాటర్ ప్యాకెట్ కుమరల దుకాణం వస్తుందని ఇప్పుడు అయ్యో గట్ట నువ్వు కాదు కదా నీకుండా ఏమనుకుంటారు రాజు నన్ను ఇప్పుడు అప్పుడప్పుడు ఉంచుకున్నాడు రాజురు కనుకవా పెళ్లి ఆక ముందు గట్ల కుడి బాలం కలిగి రామ రామ కుడి బాలం కలిగి దేవ కుడి బాలం కలిగి రామ రామ కుడి బాలం కలిగి దేవ
ఇవాళ బామ పడదమ్మ గంగ పూజ లింగ వచ్చిన కన్నా మేతేసి అయ్యయ్య బామ పర్వతంలోని నాగను పాలుపోసి ఇప్పటికప్పటికన్నారు బామ ఇల్లు తెలివేవో పండుగ చేయలేవో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తారు అబ్బాబా ఇంట్లో ఆడవాళ్ళు ఎత్తి చేస్తుంది బాగా ఎత్తి వ్యవసాయం వేసుకుంటారు ఇప్పటికప్పటికన్నారు బామ మొగ్గ మార్చిన ఆడవాళ్ళు మొగని కీడు ఉన్నారు కేరళ సంఘంలో బామ ఏమి సంగతి బామ ఓ బామ ఏ భార్యకైనా కనుగుడ్డు లాంటి వాడు భర్త కంటి రెప్ప లాంటి వాళ్ళు ఆడవాళ్ళు అన్నారమ్మా అయ్యయ్యో అయ్యలు వెనకన కరియలు ఇళ్ళల్లా కనుగుడ్డు బాబు కంటి రెప్ప ఆడుకుంటే భర్త కట్టవద్ద భార్య అన్నారమ్మా అది అందుకే అన్నది ఎవరన్నా భర్త మంచోడైతే కాబట్టి మరిపిస్తాడు అయ్యా మరిపిస్తాడు చూడవద్దు బలిగానే మరిపిస్తాడట అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతో తిరుగుతోడైతే ఆడపిల్లల ఐదులోకి ఒకసారి అమ్మగారిగా దెప్పుతాడట మీ అవ్వయ్యను కాదు నా దూరం వచ్చినప్పుడు ఒకడు మన లొల్లి తెలుగు ఒకనాడు పంచాయతీ తెలియదమ్మా ఉన్నామమ్మా బామా పార్వతమ్మ ఏందమ్మా నీ మనసుల మాట అలాగే లేదు సమరం కాదయ్యా సంతోషం కాదయ్యా అలాగే మన మనసులలో మాట అంటే అయ్యో నా ప్రాణం అదా సంబరం అంటే చాలా సంబరం ఉన్నది అలా ఇలా ఎక్కలేని సంబరం ఉన్నదయ్యా నీ మనసులో మాటలు నాదా ఇక్కడ మన కుటుంబంలో ఇచ్చేవడా కానీ ఏదో కాదయ్యా రాధా నువ్వు రాజాల మీద వెళ్ళినాడు ఇక నీ రాకడ తెలుసుకొని నా భర్త భర్తడుగా వచ్చని నీకు లింగ పూజ అంగ పూజ చేద్దామని గజాల పిందెల పూజను పెట్టుకొని మరమల్లతో మంచిగా బాయికడి పోంగా బయట తంగిడి చెట్టు మీద 5 ముళ్ళేసిన దండ దొరికింది ఈ దండలు ఎందుకు వ్యక్తం చేయాలని దండ పట్టుకొని వచ్చినాక మరి మాదేవి నుండి పోయి అసలు బాణవ తెచ్చి బాణవలో బియ్యం పోసి ఆ 5 ముళ్ళేసిన దండ తీసిన వాళ్ళు లేచి అటు అన్నారుకున్నారు అటుకులో పెట్టుకున్నా దాన్ని రాకడ ఒకరు చూసి కన్నకుల్ల కాడ కన్నంటుకున్నదయ్యా మరి కన్నంటుకున్న కాడ కళలో చెప్పింది కేదారి గౌరమ్మను నమ్ముకోమన్నది కాదురా ఏమిటే తల్లి పార్వతవా నీ ఇంటికి లక్ష్మీ వస్తానా నా పేరు మీద వ్రతకల్పన నువ్వు నవ్వుకోమని ఆ దండ చెప్పింది చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తారా సంబరం ఆగుతలేదు బామా పార్వతమ్మ ఈ ఆలవినడు గౌరీ వ్రతకల్ప నవ్వుకుంటా అన్న మాట నేను బాబా
సమాన మాత లేదు శంకరుడంతా శివ దాత లేడు ఇప్పుడు మనకి గౌరవం బ్రతకలుకోను అవసరమా మనలో ఎప్పుడు మల్లవల మన ఇంటికి వచ్చిన అవసరమా అరే అట్లా కాదయ్యా మన ఇంటికి వాళ్ళు వచ్చిన అవసరం అంటే రానున్న కాలంలో భూలోకలో పుట్ట పెరిగే వంతన ఉన్నదంట ఇవాళ ఇక్కడ నవ్వు నవ్వుకుంటే అక్కడ భూలోకలో నరులు పుట్టినాక నవ్వుకుంటారట అబ్బాయి దండం పెడతానయ్యా నేను ఎన్నడని అడిగినా నా మాట అర్జునుని దయలయ్యా పండుగ అయితే పండుగ పెద్ద ఇల్లు అవుతుంది కంప అవుతుంది వద్దంటాను ఏలని కానీ నీ కాళ్ళు మొక్కుతానయ్యా బాగుంటానయ్యా నేను ఎంత ఒక్కటే అడిగిన కదా అంతే కదా పార్వతమ్మ నువ్వు పదే అంటారు మీ ఆడలు పండుగ అంటే ముందు చీకేస్తావు ఒకటంటే ఒకటైతే వరిలో కాలు అవుతుంది అవసరం లేదు నా మాటలు బంద్ పెట్టన్నా అది కదా నువ్వు సెలవు పెట్టకుండా అది అయ్యో నీ చుట్టూ చేతులే తాత నీ చుట్టూ చేతులు లేదనుకుంటావా ఇవాళ నువ్వుకు సెలవు పెట్టమని నువ్వు పెట్టనంటాను ఆనా నీకు మొత్తమే బంధు పెడతావు మొత్తమే బంధు ఆనాడు శివరాత్రి పర్వదినం నాడు అది నీకు కొండంత పండుగ నేను సెలవు పెట్టకపోతే ఏనా సౌతి నువ్వుతో సుత్తపోలేను ఏనా సౌతి నీకు పూజ చేస్తో సుత్తపో అయితే ఇక్కడ నీ పుండకాడు వస్తాను పండకాడు అంతేగా మరి ఎవరైనా అంతే అంటే పిండి తీరు వచ్చే కాదరా పిండి తీరు వచ్చే పైసలు తగ్గితే కథ సగం పైసలు ఎక్కితే కథ మొత్తం పిండి తీరు వచ్చే ఇప్పుడు నాకు సెలవు పెడతాను నీకు పర్వతం నువ్వు లేవక ముందుకని పాద పూజ చేస్తా ఒక్కవేళ నాకు ఇప్పుడు సెలవు పెట్టలేదు అనుకో నీకు కావాలని నేనే లేవని పూజ చేయ పర్వాలేదు బామయ్యల వెనుకన గౌరీ కలప నువ్వు కొంటనల్లవా అయ్యో వద్దండి నా భార్య మనసు ఎంత బాధపడుతూ అనుకోండి దేవా సంగమయ్యా అగో ఇప్పటికప్పటికల్లా భర్త కట్టమతిను భార్య అన్నారు భార్య కట్టమతిను భర్త అన్నారు సతిపతిన యువ సక్కదనం ఇతర లోకలు ఏమని చెప్పలేరు అగో ఏ ఆడవాళ్ళకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖం అన్నారు భార్య ఉన్నప్పుడే భర్త సుఖం అన్నారు భర్త వై భార్య ఉన్నా భార్య సుఖం తక్కువే భార్య వై భర్త ఉన్నా భర్త సుఖం తక్కువే అబ్బా భర్త లేని ఆడవాళ్ళకు బదనాములు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువ బామ పార్వతమ్మ ఇలా గౌరీ బ్రతకలకు నువ్వు అన్నమాట నీ నోటికి వచ్చింది కాబట్టి అంటే మన ఇద్దరమే నువ్వు కొన్నావా లేకపోతే వాళ్ళని పిలిపించుకున్నావా లే మన ఇద్దరం మన ఇంటికాడ పండుగ అయితే మన ఇద్దరం నవ్వుకుంటే పని అవుతుందా పండుగ అంటే 10 మందిని పిలుచుకోవాలి 10 మందితో చేయగలిగించుకోవాలి ఇద్దరు చేసుకుంటే పండుగ అవుతుంది దినం మంచిలేదు ఏ దినం మంచిగున్నా లేకున్నా పండుగ అంటే మన ఇంటికి 10 మంది రావాలి మన ఇంటికాడ చేయగలగాలి అంతే దేవాలయ దేవతలు ఎంత మంది అంతమంది దేవాలయ దేవతలకు కవరు పంపు అందరికి కవరు పంపుతా మనకి ఇక్కడ వచ్చేది ఏంటి ఏదో కాదయ్యా అడవి దొండకాయ అరచంద్ర పప్పు మన చింతపండు 3 చిక్కుడుకాయ ఎండి పీటలు బంగారు వెళ్తే గంపలతోటి నువ్వు సెలవు పెడితే అన్ని తెచ్చుకొని నువ్వు నవ్వుకుంటా అయ్యో వెనకల నా భార్య వింటలేదు కదరా అనుకోని అందరు అనగల అందుకొని ముళ్ళు అనగల ముళ్ళు అందుకొని గిరిగిరి మనమానే వందరాడు కాలదేవుడు అగ్గి దేవుడు వదేవుడు అందరికున్న సావుకారికి వీళ్ళందరూ కలిపేది మొదలు మన అన్న భార్య సామరాదేవిరమ్మ దేవతందర ఇంటికి రావాలి ఇంటికి పండుగ చేయాలి 10 మంది అన్నం తినిపోవాలా అని అందమైన పరమరాజుని దక్కిన సంగమయ్యా చిలకరావని మెడలోన పరమాన వేసినమ్మ
పచ్చడి పిచ్చ చెప్పు పచ్చని పిట్ట అదే అంటారా అరే నీకు పరమాలు వచ్చిందా వచ్చిందే నీకు వచ్చిందా నాకు వచ్చింది చదువు ఏమన్నా ఏమున్నది నాకేమొచ్చారా నేను ఇంకా ఇక్కడ అలా వచ్చే నాకేమొచ్చిందా పెళ్ళి అవుతలేదు తెలవట్లేదు. అరే ఏమొచ్చింది పరమాల అరే నాకు సుత ఏం తెలియదు నా పిల్ల అడిగత్తా నువ్వు మళ్ళీ అక్కడికి ఎప్పుడు పోతావు ఆయన ఎప్పుడు తోలుతావు మళ్ళీ నువ్వు ఇక్కడ సపరేట్గా ఆయన తోలుకోను అయితే ఈ పరమాణ ఏంటో కాదురా ఇవాళ అమ్మవారి దగ్గర వెళ్ళిన పార్వతమ్మ గౌరీ వ్రతగల పన్ను నువ్వు అనుకుంటున్నాడ. అయితే ఇవాళ మనం ఏం చేయాలి ఊళ్ళో పండు ఉపదానం మనం ఆటాడుకుంటూ ఆటలు ఓడించుకుంటూ ఈ వరాలు ముచ్చలు పడుతున్నాం కదా మనం పోయేతో వల్ల ఎండికొండ ఆడి పోయి అన్నం తిరిగి మనం అక్కడ మన ఇంట్లో పడిపోదాం అయితే పొద్దు మాపు 4 రోజులు అయితే ఇవాళ మనం ఏమన్నా కానీ అనుకున్నారు ఏమన్నా దేవతలంతా పోయేతో వల్ల ఎండికొండ కదా ఎండికొండ మీదకి వచ్చి వరాలు ముచ్చలు పట్టుకొని దేవన దేవతలంతా ఎండికొండ మీదకి వచ్చాను. ఎండికొండ మీదకి వచ్చినప్పుడు అగో చక్కని సంగమయ్య వచ్చిందని కానీ నేనే పిలిపించిన కదా అయ్యా దేవతలారా దేవన దేవతలంతా వచ్చిన వెనుకరా అయ్యా దేవతలారా ఎలా మనం ఆటాడదామన్నారా అయ్యా అగో పండుగ అంటే వెనుక ఏ మనిషి అయినా 10 మంది ఉన్నోళ్ళు ఇంటికాడ పండుగ అవుతున్నారు లేని వాళ్ళ కలిపితే వాళ్ళ ఇంటి వద్ద అన్నం ఆశపడతారు. మరి అలా దేవుని దేవతలతో వచ్చింది కదా ఇంటికాడ వంటలు ఇంకా పూర్తి కాలే నా భార్య నువ్వు పూర్తి కాలే 5 నిమిషాలు ఇక్కడ ఆగుదామయ్యా ఇక్కడ 5 నిమిషాలు ఆగినాం అనుకో చిన్న కాడ నీరు రాస్తాయ్యా ఆయన నీరు రాస్తాయి పన్న నీరు రాస్తాయి మనిషి ఇక్కడ నీ ఉత్తగా కూకున్నాం అనుకో ఊరు పట్టు పడతాం ఏదన్నా ఒక ఆట ఆడుకుందాం అయ్యా అయ్యా అటు ఇటుకనే ఆడదామా ఎందుకు ఆడదామయ్యా మేము రాజ్యాల పండి దేశాల పండి ఆట ఆడుకుంటా ఓడించుకుంటా వరాలు ముచ్చాలు తెచ్చినాం మీరు ఇక ఓడించుకుంటూ వచ్చారు తిరుపతి నుండి మోదీ వచ్చాం. సరే ఒక మాట ఇప్పుడు మీరు 100 మంది దేవతలు ఒక్క దిక్కు నేను ఒక్క దిక్కు మీద లెక్కలు ఒక 50 మంది అయ్యా మేమందరం ఒక్క దిక్కుంటాం నువ్వు ఒక్క దిక్కుంటాం అట్లా కాదయ్యా ఒక్క మాట ఇప్పుడు మేము ఉన్నది 100 మంది 50 దిక్కు నీ దిక్కు ఇవ్వంటారు సరే అని నీ దిక్కు 50 మందిని ఇస్తావు డబ్బులు మేము గెలుస్తావు నువ్వు ఓడిపోతావు నీ దిక్కు వచ్చిన మా 50 మంది బాధపడరా ఒకవేళ నువ్వు గెలుస్తావు మేము ఓడిపోతావు నీ దిక్కు 50 మంది సంబరపడరా మేము బాధపడవా నువ్వు ఒక్క దిక్కు మేము 100 మంది ఒక్క దిక్కు అయ్యా నువ్వు ఒక్కరివే రాజ్యాలు మలుపుకుంటూ వస్తాడు ఇక నీవు కొడుకు నీ దిక్కున్నాక మమ్మల్ని బతకనిస్తారా మేము ఇంటికన్నా కొడాలి అంతేనా ఒక్కనే ఉండాలి ఆట ముదుగాలు మీద నాదా ఊరు పట్టుతో పట్టయ్యా నీళ్ళు ముదుగాలు అయ్యయ్య గానాడు పరమేశ్వరి ఓడించే మానవుడు ఉండలేదు పుట్టిన పురుతి మీద దక్కలేదు 5 బాలకవ్వలు పట్టిన వానడు వెనక ఎక్కడ ఉన్నవే పుట్టబుట్టలమ్మ భూలోకి సున్నందప్పుడు ఆడబిల్ల శివుని చిన్న బిడ్డ సీతారు బొమ్మ కౌతులు కొడలుగా బిరదాలు మాదుగులు ఆడబిడ్డ మావరాలు గౌళ్ళు ఆడబిడ్డ కదా సారి ఆడదాన్ని పుట్టిన అవుతారు వెళ్తే మొగోని పుట్టిన మోక్షాన్ని ఎంత లేదు 30 కోట్ల దేవతల ముందు ఆడబిడ్డ బిడ్డ నీ ప్రాణ 10,000 దండం 5 బాలకవ్వలు అయ్యా కిలకిల నువ్వు ఒక్కరి కుండాలి మేము 100 మంది ఒక్కరి కుండా ఉండదు ఎలాగ అర్థమయ్యా కళ్ళు అయితే అయ్యా మళ్ళా గవాల
అనుకున్న పని సాధించాలి ఎవరితోనైతుంది ఇప్పటికప్పటికల్లా అవ్వరాలు వెనక ఎన్ని దేవతల మహిమలు దొరకబట్టి ఎవడన్నా మహిమలు దొరకబట్టి మనగాడు ముట్టలేదు సంఘం సూర్య వేసుకొని చేతులు సూల పట్టుకొని 5 పార్వతి రాజులు కూర్చోమంటే పాపదోసలు కడలు పోతాయాట అయ్యా దేవతలు అలా ఇంటికాడ అన్నం పూర్తయిందో పోయి అయిపోయిందో పోయి అన్నం పారి ఒక్క నిమిషం అయ్యా మా చిన్న ఆలోచన వచ్చింది మేము ఇద్దరం విసారించుకుంటాం విసారించుకున్నా ఏం చేయలేరు ఇక ఏం చేయలేదంటే మాది మేము ఏదో చేసుకుంటాం అయ్యా చిన్నగా చిన్న చేసుకుంటాం మా మందం మీరు అరే అన్న దేవుడు శంకరుడు మనల్ని ఇక్కడ ఓడిచ్చిండ్రా మనం ఎడి చేసి శంకరుని ఓడించిన బాధ్యత కావాలి మనం ఇంటికంటే ఇంటికి ఇక్కడ మన శంకర్ నోడియలేము ఇంటికాడ జగన్ వెళ్ళ పార్వతమ్మ నోడియాలరా ఎట్లా ఓడిద్దామంటావా అరే ఇంటికి పోతావా ఇంటికి పోయినాక ఒకవేళ నీలశం ఇవ్వందాం నీలశం ఇస్తుందా ఒక్కరికి నీలశం ఇస్తే 100 మందికి ఒకటేసారి ముట్టాలి ముట్టలేదనుకో సత్యం తప్పినట్టు అప్పుడే ఓడిపోయినట్టు ఒకవేళ మన అందరం ఇంటికి పోయినాక పీట ఏమంటావా ఒక్కరికి పీట అయితే 100 మంది దేవతలకు ఒకటేసారి ముట్టాలి ముట్టపోయిందనుకో సత్యం తప్పినట్టే ఒక్కరికి ఇస్తారైతే 100 మంది దేవతలకు ఒకటేసారి రావాలి ఓడియాలి ఒక్క కాడ కాకపోతే ఒక్క కాడ పోతే ఒక్క కాడ సువాలలో చెప్పి పెట్టినట్టు కొట్టినట్టు చేయాలరా అరే అన్న మేము విసారించుకున్నామయ్యా పోదాంపా చిన్న పారిగా చిన్న ఇక పోదాంపా పోదామని ఒక మాట ఇక పోదామా పోదాం కానీ ఒక మాట ఉన్నదయ్యా ఏ మాట అది మేము సత్యంగా తల్లి చేత అయితే అన్న తింటా లేకపోతే తినవయ్యా సత్యంగా తల్లి చేత అంటే నీకు అర్థం కాలేదా నీళ్ళు మీ ఇంటికి వచ్చినావు అనుకో ఒక్కలకు నీళ్ళు ఇస్తే 100 మంది దేవతలకు ఒకటేసారి నీళ్లు ముట్టాలి నీ భార్యని పార్వతమ్మ నీళ్ళు ఇస్తే మా అందరికి ఒకటేసారి చెంబులో నీళ్లు ముడితే తింటామయ్యా ఒక్కలకు పీట వేసింది అనుకో 100 మంది దేవతలకు ఒకటేసారి పీట రావాలి ఒక్కరికి ఇస్తారైతే 100 మంది దేవతలకు ఒకటేసారి ఇస్తారు రావాలి అటువంటి సత్యంగా తల్లి చేత అయితే అన్న తింటా లేకపోతే తినమయ్యా అరే భగవాడు దేవతలంతా ఆడు లేని గట్టి కొడలేని దెబ్బ కొట్టినట్టు చేసిందే అబ్బాయి నా భార్య పార్వతమ్మ దగ్గర పోయి బామ పార్వతమ్మ నువ్వు సత్యవంతురాలేను అని నా భార్య నేను ఎట్టాడు అనుకున్నాడమ్మా అని ఇప్పుడు ఆ పరమేశ్వరుడు అనుకున్నాడు నా భార్య దగ్గర సత్యం లేదు కానీ నా 2 మరదలు ఉన్నారు కదా మరదలు లక్ష్మీదేవి మరదలు సరస్వతమ్మ నా 2 మరదల దగ్గర పోతున్నా మీ 2 మరదలు వెనక వాళ్ళ దగ్గర సత్యవంతులు అనుకున్నాడు వాళ్ళతోనైతే అనుకున్నాడు మరదల దగ్గర వెళ్ళిపోతానన్నాడు మరదలుండే వైకుంఠ లోపడము రాగరంగ ధనంత చూడవయ్యా పరమేశ్వరు రంగరంగ రంగరంగ సత్యలోకంలో మందులు అయ్యో వైకుంఠ లోపల అయ్యా మద్దలు బయటికి మరదలతో పని అవుతూ అనుకున్నాడు అది మరదల లక్ష్మీదేవి ఓ మరదల సరస్వతమ్మ ఎవరు కావచ్చును మా ఇంటి ముందరికి వచ్చి మరదల వెళ్తాను ఎవరు కావచ్చును బాగుండాలి అయితే పరమేశ్వరు ఒకటే బావా పరమేశ్వరు ఒకటే బావా మా ఇంటికి ఎందుకు వస్తాడు కొండంత పండుగ మేమే తయారై మేమే వాడుతుంది ఇంటికి వచ్చి ఎందుకు కానీ అయినా అక్క ఏం చేస్తున్నావు అక్క పెడతారా బెండు ఓ
ఆ మల్లసారి నిన్నే చూస్తాడు కాదు ఇప్పుడు తెలుసా? దాదా అరే మా ఇంటి ముందరికి ఎవరో వచ్చిందని. నన్ను చూడు బావయ్య. నువ్వు బయట ఉండు, నువ్వు బయట ఉండు. ఈ సరస్వతకు మంచిగా మన ఎవడైనా కాడ కోరిట్ల మాగిన ముంతోలే పాడైంది. ఏదో అట్లున్నది రాదు బావా. అప్పుడు మంచిగా ఉండేది గిట్లా అయితే నువ్వు బయట ఉండు బా నువ్వు బయట ఉండు, అయితే నువ్వు అవతల ఉండు, అయితే. మన ఒత్తుకుండా పొరసూరినట్టు అయింది. ఒత్తుకుండా పొరసూరినట్టు అయింది కదా. కూడా గుండెకి అమ్మకాడ ఉసురేడికి కానీ మరదలు అలా నువ్వు బయట ఉండు బా అరే బయట నువ్వు తొలు బాగా కావాలి మీ తొలు మరణం కావాలి మా ఇంటికి వచ్చినా ఎందుకు అట్లా అంటానవా? మేము నసంటి కానీ మరదలు అలా మరదలు అంటే చెల్లెతోటి సమానం. దూరం ఉండు నువ్వు మీ తమ్ముళ్ళే నాళ్ళు వచ్చినావు ఎందుకయ్యా? మాట్లాడకే పాడు నా మాటే బేకారన్నా. ఇంకా కబ్ర దుకాణం అన్న పెట్టుకోవాలి. నేను గప్షూప్ లో బయట పెట్టుకుంటా. ఎవరో నా తగ్గట్టు వాళ్ళ దుకాణం ముందర పెట్టు. వాళ్ళ దుకాణం ముందర నువ్వు నిలబడితే వాళ్ళ దుకాణం గిరాకు రాదు. కానీ నేను ఎందుకు వచ్చిందంటే నా భార్య పార్వతమ్మ మీకు పండుగని మద్రావ చేసి ఇట్లా నాకేందా చూడు. నా తమ్ముడు ఎట్లనే లేకపోతే ఆయన అందమే తిన్నాడు.